ఒకప్పుడు ఘనమైన అడవితో చుట్టుముట్టిన ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. కానీ ఒక సమస్య మాత్రం ఉండేది. ప్రతి నెలలో ఒకసారి రాజ్యంలో ఉన్న పంటలు రాత్రికి రాత్రే కనిపించకుండా పోయేవి. రాజు చాలా తెలివైనవాడు. అతని పేరు రాజు ధర్మసేనుడు. అతను ఎంతో మంది సైనికులను పెట్టినా పంటలు ఎవరు దొంగతనం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరోజు రాజు ఇలా ఆలోచించాడు. ఇది సాధారణ దొంగ పని కాదు. ఇందులో ఏదో రహస్యం ఉంది. అతను తన అత్యంత నమ్మకమైన యువ సైనికుడు అర్జున్‌ను పిలిచాడు. అర్జున్, నీవు ఈ రాత్రి అడవిలో ఒంటరిగా ఉండి ఏమి జరుగుతుందో గమనించు. అర్జున్ ధైర్యంగా ఒప్పుకున్నాడు. రాత్రి చీకటి కమ్మేసింది. అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. అర్జున్ ఒక పెద్ద వృక్షం పైకి ఎక్కి దాగి చూస్తున్నాడు. మధ్యరాత్రి అయ్యేసరికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. అడవిలోని చెట్ల మధ్య నుండి చిన్న వెలుగు వస్తుంది. ఆ వెలుగు దగ్గరికి వస్తే అది ఒక వ్యక్తి కాదు, ఒక చిన్న బాలుడు. ఆ బాలుడు ఒంటరిగా పంట పొలాల దగ్గరకు వెళ్లి చేతులతో పంటలు తాకుతూ ఉండేవాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అతను పంటలు దొంగతనం చేయడం లేదు. అతను వాటిని మెల్లగా తాకి ఏడుస్తున్నాడు. అర్జున్ దిగి వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. నువ్వు ఎవరు? ఎందుకు ఇలా రాత్రిళ్ళు వస్తున్నావు అని బాలుడు ఏడుస్తూ చెప్పాడు. నా పేరు దేవ్. నేను ఈ అడవిలోనే పెరిగాను. చిన్నప్పుడు నా తల్లిదండ్రులు ఈ రాజ్యంలో పంటలు కాపాడేవారు. కానీ ఒక కరువు సమయంలో వారు మరణించారు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. ఈ పంటలను చూస్తే నాకు నా తల్లిదండ్రులు గుర్తొస్తారు. అందుకే ప్రతిరోజు వచ్చి వాటిని తాకుతూ ఏడుస్తున్నాను. అర్జున్ హృదయం కరిగిపోయింది. అర్జున్ అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్లాడు. రాజు మొత్తం విషయం విని ఆశ్చర్యపోయాడు. అంటే నీవు పంటలు దొంగతనం చేయడం లేదు కదా అని అడిగాడు రాజు. దేవ్ తల వంచి అన్నాడు, లేదు మహారాజా, నేను కేవలం జ్ఞాపకాల్లో జీవిస్తున్నాను. రాజు కొంతసేపు ఆలోచించాడు. తరువాత ఇలా అన్నాడు, నీవు దొంగవి కాదు. నీకు ఈ రాజ్యంలో హక్కు ఉంది. అతను దేవ్కు ఒక పని ఇచ్చాడు. రాజ్యంలోని పంటలను కాపాడే బాధ్యత. కొన్ని నెలల తరువాత పంటలు మాయం కావడం పూర్తిగా ఆగిపోయింది. కారణం ఏమిటంటే దేవ్ రాత్రిళ్ళు పంటలను తాకడం కాదు, ఇప్పుడు వాటిని కాపాడుతూ ఉన్నాడు. అతను ఒంటరిగా ఉన్న బాలుడు నుండి రాజ్యానికి అత్యంత నమ్మకమైన రక్షకుడిగా మారాడు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ప్రతి సమస్య వెనుక ఒక కారణం ఉంటుంది. కోపంతో కాకుండా అర్థం చేసుకోవాలి. ఒక మనిషిని మనం జడ్జ్ చేసేటప్పుడు ముందు అతని కథ పూర్తిగా వినాలి.